హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి టాపిక్ వచ్చేసి రాష్ట్రంలో ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఇల్లు రావాలని కోరుకుంటూ ఉన్నారో వారు ఈ వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఇంటికి సంబంధించి. అదేవిధంగా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలందరికీ కూడా రాష్ట్రంలో సొంత స్థలం అయితే ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు డబ్బులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది కదా. సో దానికి సంబంధించి ఎప్పటి నుంచి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది, అదేవిధంగా అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటారు, సో ప్రస్తుతం ఇంటి నిర్మాణాలకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా ఈరోజు ఒక న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ని అయితే నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఈ యొక్క లెఫ్ట్ సైడ్ అయితే చూడవచ్చు అనమాట. సో మీకు ఉంటుందన్నమాట ఆర్టికల్, పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్. సో అందులో ఏ ఇన్ఫర్మేషన్ చెప్పారనేది నేను మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా చాలా మందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ అవుతుంది. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇల్లు అందించడమే మేము లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పి సో హౌసింగ్ ఎండీగా బాధ్యతలు చేపట్టినటువంటి శివప్రసాద్ గారు మీడియాతో అయితే మాట్లాడడం జరిగిందనమాట. ఈ మీడియాలో ఆయన ఏమేమి మాట్లాడారనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో జూన్ నాటికి 3 లక్షల ఇంటి నిర్మాణాలు అనేటివి మా దగ్గర ప్రజెంట్ ప్రాజెక్ట్ లాగా అయితే ఉన్నాయి. సో వీటిని కంప్లీట్ చేసిన తర్వాత కొత్త వారికి అవకాశం అయితే ఇస్తాము. ఆ కొత్త వారికి కూడా ఫస్ట్ ఇంటి స్థలం అనేది గవర్నమెంట్ తరపున అయితే ఇస్తాము. సో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారండి. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి 3 సెంట్ల స్థలం అయితే ఇస్తాము, పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి 2 సెంట్ల స్థలం అనేది మేము ఇస్తామని చెప్పారనమాట. ఇది గవర్నమెంట్ తరఫున ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది. గతంలో జగన్ గారు లేఅవుట్స్ ఏ విధంగా అయితే ఏర్పాటయ్యాయో ఇప్పుడు సేమ్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిలో అయితే ఈ యొక్క ఇంటి స్థలాలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ఇంటి స్థలాలు ఇచ్చిన తర్వాత సో ప్రభుత్వం తరఫున ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకము, హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ ద్వారా అయితే రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిపి ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాటి ద్వారా ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకునేందుకు అవకాశం అయితే కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఇదివరకే చెప్పిందనమాట. సో ప్రస్తుతానికి రాష్ట్రంలో టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి ఎంపిక ప్రక్రియలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా ఆల్రెడీ అసంపూర్తిగా ఉన్నటువంటి జగన్ గారు ఇచ్చినటువంటి లేఅవుట్స్ అయితే ఉన్నాయో సో వాటిని పూర్తి చేసే పనులైతే ప్రభుత్వము బిజీగా అయితే ఉందన్నమాట ఇంటి నిర్మాణాలకు సంబంధించి. సో జూన్ నాటికి 3 లక్షల ఇంటి నిర్మాణాలను పూర్తి చేసి జూన్ లోపల ఈ యొక్క లబ్ధిదారులకు ఈ యొక్క ఇంటి స్థలాలు పంపిణీ చేయడము, అదేవిధంగా ఆ యొక్క ఇంటి నిర్మాణం పూర్తయినటువంటి పట్టా ఇవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి చెప్తున్నారు. సో ప్రభుత్వం అయితే ఈ యొక్క టార్గెట్ని అయితే పెట్టుకొని అయితే ప్రజెంట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పి క్లియర్గా అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ వరకు ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి నేను ఏదైనా వీడియో చేసినప్పుడు చాలామంది కూడా అడుగుతున్నటువంటి కొన్ని డౌట్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. అదేవిధంగా ఈ యొక్క హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అంటే ఈ యొక్క పేదలందరికీ కూడా ఇండ్లు, అదేవిధంగా ఉచిత స్థలాలకు సంబంధించి కూడా అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి, వాటి గురించి అయితే మాట్లాడదాము. సో అన్న, ఇక్కడ మాకు జగన్ గారు ఇచ్చినటువంటి పట్టాలో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. మా యొక్క లేఅవుట్ అనేది మాకు ఇష్టం లేదు, మేము ఈ యొక్క పట్టాని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాము. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఇవ్వబోతున్నటువంటి ఈ యొక్క పట్టాని అయితే తీసుకోవాలనుకుంటున్నాము, మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక కామెంట్ అనేది ఎక్కువగా అయితే వస్తుంది నాకు. సో దీనికి సంబంధించి నేను మీకు చెప్తాను, వినండి. సో ప్రస్తుతానికైతే గవర్నమెంట్ ఈ యొక్క జగన్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క పట్టాలను క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పింది. కాకపోతే కొన్ని కారణాలతో మాత్రమే ఆ పట్టాన్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం. అది కూడా ఏ కారణాలంటే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి పట్టా అనేది గ్రామానికి చాలా దూరంగా ఉండడం, లేదా దిగువగా ఉండడము, శ్మశాన వాటికకి దగ్గరలో ఉండడం, లేదా మీ గ్రామంలో కాకుండా వేరే గ్రామంలో మీకు లేఅవుట్లు అయితే ఇవ్వడం జరిగేటట్లయితే ఈ కారణాల చేత మాత్రమే మాకు ఈ పట్టా వద్దు, మాకు ఈ ఇళ్ల స్థలం వద్దు అని చెప్పి క్యాన్సిల్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. అయితే అది ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి అనే దాని మీద కూడా ప్రభుత్వం ఇంకా కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట. సో అవి అప్డేట్స్ అనేవి ముందు రోజుల్లో వస్తాయి, అంటే అప్లికేషన్స్ కొత్తగా తీసుకునే సమయంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు నేను మీకు సపరేట్గా అయితే తెలియచేయడం జరుగుతుంది. ఈ కామెంట్కి అయితే ఎక్కువగా వస్తున్నటువంటి ఈ యొక్క కామెంట్కి అయితే నేను మీకు చెప్పాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదేనమాట.
సో నెక్స్ట్ ముఖ్యంగా అడుగుతున్నటువంటి మరొక ప్రశ్న, అన్న మేము కొత్తగా ఇంటికి అప్లై చేసుకోవాలనుకుంటున్నాము, అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పి నేను అడుగుతున్నారనమాట. సో ఒకటండి, ప్రభుత్వం జూన్ నెల వరకు ఎలాంటి అప్లికేషన్స్ అనేటివి రిలీజ్ చేయదు. ఏ పథకానికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అయితే చేయదండి. సో ప్రస్తుతము ఇంటి నిర్మాణ పనులు అనేటివి కంప్లీట్ అయిన తర్వాతనే కొత్త లబ్ధిదారులకు అవకాశం అయితే కల్పిస్తూ సో మనకు అప్లికేషన్స్ అనేటివి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఓపెన్ చేస్తామని చెప్పి ఈ యొక్క పక్కన ఉన్నటువంటి ఆర్టికల్లో కూడా చెప్పున్నారనమాట. సో గ్రామ వార్డు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయితే ఉంటారు. సో ఈ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాగిన్కి అయితే ఇస్తారనమాట అప్లికేషన్స్ తీసుకునేందుకు. సో అప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి ఇంటి స్థలాల కొరకు అయితే అప్లికేషన్ అనేది పెడతామన్నమాట. తర్వాత దాని మీద ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం అనేది లింక్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. సో దాని ద్వారా రుణాలను అయితే ఇస్తుంది. ఫస్ట్ మీరు ఇంటి నిర్మాణ పనులు అనేటివి చేపట్టుకుంటూ ఉన్నట్లయితే కొన్ని బిల్లుల రూపంలో అయితే మీ యొక్క అకౌంట్లోకి అయితే డబ్బులను ట్రాన్స్ఫర్ చేసే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది అనమాట. అయితే ఈ ఉచిత స్థలాలకు సంబంధించి కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఇచ్చిందండి గవర్నమెంట్. వాటి గురించి అయితే చెప్తాను, వినండి. సో ప్రస్తుతము వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం నుంచి ఏ పథకమైనా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉచిత స్థలం అనేది మీరు పొందాలి అనుకున్నా కానీ ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలి. దీంతో పాటు గతంలో మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు గవర్నమెంట్ తరపున ఎలాంటి గవర్నమెంట్ ల్యాండ్ కానివ్వండి పొంది ఉండకూడదు అనమాట. అంటే సో గతంలో ఎవరు కూడా మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి లబ్ధిదారులు ఇంటి స్థలం కానివ్వండి, ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలకి లింక్ అయి ఉండకూడదని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. సో ఈ రెండు మెయిన్ కండిషన్స్కి అయితే ఉంటాయండి. ఇంకా రిమైనింగ్ ఉంటాయి, అవి పెద్దగా మార్క్ చూపే అవకాశం అయితే ఉండదు. ఈ రెండు మాత్రమే ముఖ్యమైన ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా జూన్ నెల తర్వాత అయితే కొత్త లబ్ధిదారులకు అవకాశం అయితే కల్పిస్తూ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ 3 సెంట్ల స్థలము 2 సెంట్ల స్థలానికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి తీసుకునేందుకు అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ లోపల ఈ యొక్క ఇంటి నిర్మాణాలు, టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలు, అసంపూర్తిగా ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలను పూర్తి చేసి దాదాపు జూన్ నాటికి 3 లక్షల ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో అయితే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇదన్నమాట ఇంటి నిర్మాణాలకు సంబంధించి మరియు ఇళ్లకు సంబంధించి ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికి మీకు ఈ సమాచారం నచ్చిందా? తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మీరు వెంటనే కూడా తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో డైలీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేటివి పోస్ట్ చేస్తూ ఉంటామండి. మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. సో దాన్ని ఓపెన్ చేయండి. మీరు డైలీ కూడా ఒకసారి చూడండి మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ని. అందులో మీకు ఇన్ఫర్మేషన్ ఓకే బాగుంది అనుకుంటే తప్పకుండా జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.